హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ ఫ్రేమ్ ఎక్స్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గా 3 ఉంటాయి: ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాటర్ అని. ఈ వీడియోలో మనం 2 కవర్ చేద్దాం: ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి సి ప్రోగ్రామింగ్లో ఇఫ్ స్టేట్మెంట్ అనేది డెసిషన్ మేకింగ్ వరకు యూజ్ చేస్తారని ఉంది. అంటే కండిషనల్ స్టేట్మెంట్ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా అంటారు. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది డెసిషన్ మేకింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ చెక్స్ ఏ కండిషన్ అండ్ ఎగ్జిక్యూట్స్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఇఫ్ పక్కన కండిషన్ రాస్తాం, సింటాక్స్లో చూస్తే అర్థమవుతుంది. ఆ కండిషన్ ట్రూ అవుతేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ది కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇఫ్ రాశాను, తర్వాత కండిషన్, నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్లో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది కర్లీ బ్రేసెస్ లోపల రాశాను. అంటే ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అవుతేనే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. సో అందుకే దీన్ని డెసిషన్ మేకింగ్ అన్నారు. సో ఇక్కడ సింటాక్స్ చూశారు కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్, మెయిన్ ఫంక్షన్, ఇవన్నీ మనకు తెలిసినవి. ఇన్ ద మెయిన్ ఫంక్షన్లో ఇంటీజర్ డేటా టైప్తో ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, అందులోకి 13 అనే వాల్యూని ఇన్సర్ట్ చేశాను. దెన్ ఇఫ్ రాసి పక్కన కండిషన్ రాశాను, ఏంటి, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ 13. సపోజ్ మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏజ్ వాల్యూ 13 కంటే ఎక్కువ కానీ 13 కానీ ఇస్తే కంపైలర్ కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ యు ఆర్ ఏ టీనేజర్ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ మీరు ఏజ్ వాల్యూ 11 కానీ 12 కానీ 10 ఇలా 13 కంటే తక్కువ ఇచ్చారనుకోండి, కంపైలర్ కండిషన్ చెక్ చేస్తుంది. సపోజ్ ఇక 11 ఇస్తే 11 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13, కండిషన్ ఫెయిల్ కాబట్టి కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో కంపైలర్ అనేది కింద ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయకుండా బయటకు వచ్చేస్తుంది. సో ఇది గైస్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి షిఫ్ట్ అవుదాం. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే, సో ఫస్ట్ పాయింట్ అనేది ద ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సి ఫర్ డెసిషన్ మేకింగ్. ఇది కూడా సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ లాగే డెసిషన్ మేకింగ్ కోసమే వాడతారు. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సెకండ్ పాయింట్లో తెలుస్తుంది మనకి, ఇట్ అలౌస్ యువర్ ప్రోగ్రామర్ టు చూస్ బిట్వీన్ 2 బ్లాక్ ఆఫ్ కోడ్స్ బేస్డ్ ఆన్ కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకొని 2 బ్లాక్ ఆఫ్ కోడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఐదర్ ఇఫ్ కానీ ఎల్స్ కానీ. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. ఇఫ్ కండిషన్, సేమ్ ఇఫ్ కండిషన్ లాగే ఇఫ్ స్టేట్మెంట్ లాగే ఇక్కడ కూడా కండిషన్ ఉంది, కాకపోతే కింద ఎల్స్ బ్లాక్ కూడా ఉంది. ఐదర్ నువ్వు ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతే ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐదర్ ఫాల్ అవుతే కిందకు వచ్చి ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్కి ఎల్స్ ఇఫ్కి ఉన్న డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో సేమ్ ఇందాకలాగే మెయిన్ ఫంక్షన్ వరకు అంతా సేమ్. ఇంటీజర్ డేటా టైప్ నమ్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇఫ్ పక్కన కండిషన్ రాశాను, నమ్ గ్రేటర్ దాన్ 0 కంటే పెద్దదైతే మనం ఇచ్చిన వాల్యూ అనేది కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్లో పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేయమన్నాను. ఎల్స్ కింద నెగిటివ్ ఆర్ 0 అని రాశాను. ఎప్పుడు ఒకవేళ నువ్వు ఇచ్చిన నెంబర్ 0 కంటే తక్కువ, సపోజ్ -1, -2 ఇలాంటి వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ 0 అని ప్రింట్ చేయమన్నాను కాబట్టి ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మీరు పాజిటివ్ వాల్యూస్ని ఎంటర్ చేసినట్లయితే పైన ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇఫ్కి ఎల్స్ ఇఫ్కి ఉన్న డిఫరెన్స్. ఇఫ్లో ఓన్లీ ఒకటే కండిషన్, ఆ కండిషన్ ఫెయిల్ అవుతే బయటకు వచ్చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎల్సిఫ్లో అలా కాదు, మీరు కండిషన్ ట్రూ రాస్తే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ రాస్తే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది దీనివల్ల మనకి యూజ్. నెక్స్ట్ ఎల్సిఫ్ లాడర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానివల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయి. దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.